దేవుడికి చింతపండు పులిహార నైవేద్యంగా పెడుతున్నాను అమ్మవారికి, దుర్గాదేవికి. అమ్మవారికి చింతపండు పులిహార అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. అదేంటి మొత్తం పులుసేనా? పోస్తా. అవి కూడా చూపించు. ఇవేమో శనక్కాయ పప్పులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. దీంట్లో అమ్మవారికి ఇవన్నీ వేస్తే చింతపండు పులిహోర బాగుంటుంది. కరివేపాకు. శుక్రవారం దుర్గాదేవికి పులిహోర అంటే చాలా ఇష్టం. కరివేపాకు కలిపాక మా అమ్మ చింతపండు పులిహోర కూడా చాలా బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చూడండి. కొత్తిమీర ఇలా కలిపి ఇలా నొక్కుంచితే చింతపండు అంటే ఉప్పు అవన్నీ ముందుగానే పులుసులో ఉడకపెట్టాను. అన్ని దాంట్లో పులుసులో వేసేసి డైరెక్ట్గా కలిపేసావా? కలిపేసి ఉంచితే పట్టేసిద్ది. ఓకే, అంటే ఇంకా మనం పులుసు డైరెక్ట్గా దాంట్లో అన్నంలో వేసేసుకొని కలిపేయడమే. అంతే. అంతే. ఈ తిరమాతలోనేమో శనగకాయ పప్పులు, తిరమాత గింజలు, ఎండుమిర్చి తాలింపు. అయిపోయిందా?